ఇలాంటి టెక్నిక్ ని మీరు బయట ఇలాంటి మీటింగ్ ని వాడరు. వాళ్ళు 1-on-1 కోచింగ్ లోనే వాడతారు. 1-on-1 కోచింగ్ కి వాళ్ళు పర్ సెషన్ కి 50,000, 1,00,000, 2,000 2 lakh తీసుకుంటారు. 20 సెషన్స్ తీసుకుంటారు. ఇది ఫుల్ క్లియర్ అవ్వాలంటే మీరు 20 సెషన్ అటెండ్ అవ్వాలి. మినిమం 20,000, 50,000, 1,00,000, 2 lakh చార్జ్ చేస్తారంటే 20 సెషన్ కంప్లీట్ అయ్యే లోపల దాదాపుగా 10 to 15, 20 lakhs చార్జ్ చేస్తారు. బట్ అలాంటి టెక్నిక్స్ ని మేము ఇలా చెప్పేస్తున్నాము అంటే ఇది యూజ్లెస్ అని తీసుకోకండి. ఇది చాలా యూస్ఫుల్, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవి. కాంట్రిబ్యూషన్ నా పిఐపి లో ఉంది కాబట్టి ఇలా ఇస్తున్నాము. 6 PIPs వస్తాయి. ఆ PIPs ఏంటి అని ఆన్లైన్ ఒక ఆఫ్లైన్ మీటింగ్ ఎప్పుడైనా ఛాన్స్ ఇస్తే రంజిత్ సార్ అప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఏం తీస్తున్నారో అది వెరీ ఇంపార్టెంట్. బట్ వన్ థింగ్, ఈ రోజు ఏం మెడిటేషన్ చేశారో ఎవ్రీ 2 hours వన్స్ మీరు అది విజువలైజ్ చెయ్యాలి. 2 hours అలారం పెట్టుకోండి. ఇప్పుడు 7:30కి నా అలారం మోగుతుంది. అదైన తర్వాత 9:30, అదైన తర్వాత 12:30, 11:30, 12 o'clock, అదైన తర్వాత 2:30. అంటే ఎవ్రీ 2 hours వన్స్ నేను ఒక 2 minutes నాకు నేను టైం ఇస్తాను. అది ఫీల్ చేసేకి, అది థింక్ చేసేకి, అది సేవ్ చేసేకి, అది స్ట్రాంగ్ చేసేకి. రైట్, ఒకటి రాసుకోండి. ఇది ఇంపార్టెంట్. మీ ఊళ్ళో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ ని, డిస్ఎంపవరింగ్ బిలీఫ్స్ ని, లిమిటింగ్ బిలీఫ్స్ ని ఎలా బయట తీయాలి, ఎలా క్లియర్ చేసుకోవాలంటే అందరు రాసుకోండి. ఫస్ట్ వన్, ఈ మెడిటేషన్ టెక్నిక్ ద్వారా రాసుకోండి. మెడిటేషన్ టెక్నిక్ ద్వారా ఫస్ట్. సెకండ్, ఎలా చెయ్యాలంటే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్, చాలా అంటే చాలా పవర్ఫుల్ టెక్నిక్. మెడిటేషన్ పవర్ఫుల్లే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది పవర్ఫుల్లే. ఎలా చేంజ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను, సీరియస్ గా వినండి. ఎలా చేంజ్ చేయాలంటే, ఈ లిమిటింగ్ బిలీఫ్స్ ని ఎలా మార్చాలంటే, నెగిటివ్ బిలీఫ్స్ ని ఎలా మార్చాలంటే, పాజిటివ్ బిలీఫ్స్ ని ఎలా మార్చాలని మీరు చెప్పండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చెప్పండి అది ఎలా మార్చాలని. మా మైండ్ ఎలా పని చేస్తుందంటే రెఫరెన్స్ తో పని చేస్తుంది. రెఫరెన్స్. ఎవరైనా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ అండవు, కొంచెం మాట్లాడండి. ఏం అర్థమైంది ఈ రెఫరెన్స్ అని? ఏమర్థమైంది? ఎవరైనా సక్సెస్ఫుల్ ఉన్న వ్యక్తి ఒక రెఫరెన్స్ తీసుకొని విజువలైజేషన్ ఇట్లా చేయడం. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ లోపల ఉండేది సక్సెస్ ఉంది, బట్ మీరు ఫెయిల్యూర్ అవ్వాలంటే మీరు రెఫరెన్స్ ఇవ్వండి. సక్సెస్ లో ఉన్నారు మీరు, ఇప్పుడు మీరు ఫెయిల్యూర్ అవ్వంటే ఫెయిల్యూర్ రెఫరెన్స్ ఇవ్వండి. చూడు, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు సక్సెస్ కాలేదు, వాళ్ళు సక్సెస్ కాలేదు అనేసి రెఫరెన్స్ ఇవ్వండి. ఎంత రెఫరెన్స్ ఇస్తారో అంత మీ మైండ్ స్ట్రాంగ్ అయిపోతుంది. అలాగే మీరు ఫెయిల్యూర్ లో ఉన్నారు, సక్సెస్ అవ్వాలంటే మీరు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ రెఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు మీటింగ్ కి రండి, ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, ఎందుకు సక్సెస్ సెమినార్ ని వినండి, ఎందుకు టెస్టిమోనియల్స్ వినండి అని చెప్తారంటే మెయిన్ లోపల ఉండే రీజన్ ఇది. మీరు ఎంత రెఫరెన్స్ వింటారో, ఎంత రెఫరెన్స్ ఇస్తారో మైండ్ కి, ఆ టాపిక్ లో ఆ వేలో మైండ్ అంత స్ట్రాంగ్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్తీగా ఉండేవాళ్ళు 45 ఏజ్ వాళ్ళ దగ్గర ఏదైనా రెఫరెన్స్ ఇస్తే ఏమని, లేదు 45 ఏజ్ ఎందుకు, ఈ మధ్యంలో 45 ఏజ్ ఎవరెవరు అవుతారో వాళ్ళందరూ హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఎగ్జాంపుల్ చూడు, ఆడు, వీడు, ఇతను, అతను, అది ఇది అనేసి ఎగ్జాంపుల్ ఇలాగే ఇస్తూ వెళ్తే ఆటోమేటిక్ గా వీళ్ళు నమ్మరు, బట్ వీళ్ళ మైండ్ నమ్మేస్తుంది. అదని కావాల్సిన సిచ్యువేషన్ ని క్రియేట్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ బిజినెస్ లో వాళ్ళు అచీవ్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇలాంటి మాటలు మీరు వింటే మీ మైండ్ కి రెఫరెన్స్, మీరు నమ్మకపోయినా కానీ మీ మైండ్ ఆటోమేటిక్ గా లోపల నుంచి నమ్ముతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు అదని కావాల్సింది ప్రూవ్ చేసేదానికి మీ మైండ్ పని చేసేస్తుంది. అలాంటి వాళ్ళని తీసుకుని వస్తుంది. మీ లైఫ్ లో ఏదైనా నెగిటివ్ బిలీఫ్ ఉన్నా గానీ అదని రిమూవ్ చేయాలంటే టెక్నిక్, మెడిటేషన్ టెక్నిక్. సెకండ్ వన్,
ఈ రెఫరెన్స్ టెక్నిక్. అప్పుడే ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. మేడం వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళు స్ట్రిక్ట్ అని అనుకుంటే వాళ్ళకి రెఫరెన్స్ వస్తాయి, ఎందుకు స్ట్రిక్ట్, ఇలా చేశారు, అలా చేశారు, అక్కడ పంపలేదు, ఇక్కడ పంపలేదు, అది వద్దన్నారు, ఇది అది ఎన్ని టైం వస్తుందో అంత మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. నాన్న స్ట్రిక్ట్ అని ప్రూవ్ చేసేదానికి. అదే వాళ్ళు లేదు, నాన్న పర్మిషన్ ఇచ్చారనేసి అనుకుంటే, ఫ్రీ ఇచ్చారనేసి అనుకుంటే, అప్పుడు రెఫరెన్స్ వస్తుంది. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇది చేయమన్నారు, అప్పుడు పర్మిషన్, ఇది వస్తుంది. అప్పుడు అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఏది, నాన్న ఫ్రీడమ్ వదులుతారు అనేది. అలాగే నేను సక్సెస్ అవుతాను అనేది మీ మైండ్ లో వస్తే, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు అని మీరు బై ఫోర్స్ గా 4 స్టోరీస్ ఇస్తే ఇంకా మిగతా 40 స్టోరీస్ మీ మైండ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీరు మైండ్ ని ఆ మోడ్ లో సెట్ చేసేసారు, పాజిటివ్ మోడ్ లో సెట్ చేసేసారు. బికాస్ ఆఫ్ మీ పాజిటివ్ రిసీవింగ్ మైండ్ లో అయిపోతుంది, అంతే. రైట్, ఇప్పుడు రాయండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏమి మీ లైఫ్ లో తీయాలి, ఏ లిమిటింగ్ బిలీఫ్ మీ లైఫ్ లో ఉంది, ఏమని రాస్తారంటే, నాకు ఎందుకో టీం రావట్లేదు, అది ఒక లిమిటింగ్ బిలీఫ్, అదే రాయండి. నేను అనుకుంటున్నాను, బట్ యాక్చువల్లీ కౌన్సిలింగ్ లో ఏం చేస్తాము, టీం రావట్లేదు, అది లిమిటింగ్ బిలీఫ్. ఎందుకు రావట్లేదు, అది యాక్చువల్లీ లిమిటింగ్ బిలీఫ్. ఎందుకు రాదు, ఎందుకంటే నేను ఇంతకు ముందు పని చేశాను, ఇంతకు ముందు ఒక ఊర్లో పని చేశాను, ఇంతకు ముందు ఒకళ్ళ దగ్గర పని చేశాను, వాళ్ళ దగ్గర ఎంత పని చేసినా గానీ వాళ్ళు సీరియస్ గా బిజినెస్ ని తీసుకోలేదు, అందుకే నాకి టీం రాదు. అంటే సబ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఏమున్నాయో అది పెద్ద లిమిటింగ్ బిలీఫ్స్ గా రెడీ అవుతాయి. మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ ని తీయాలి, అప్పుడే మ్యాక్రో లిమిటింగ్ బిలీఫ్ బ్రేక్ అయిపోతుంది. మా బాడీ సెల్ తో ఎలా రెడీ అయిందో అలాగే మా బిలీఫ్ మైక్రో బిలీఫ్ తోనే ఒక పెద్ద బిలీఫ్ అయింది. చాలా ఎగ్జాంపుల్స్ ఆ మైక్రో బిలీఫ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు, ఎందుకు సేల్ అవ్వదంటే ఇదానికి ఇది ఉంది, ఇది లేదు, దావా లేదు, వేరే వాళ్ళు అడ్డం ఉన్నారు, వేరే వాళ్ళు నన్ను పర్మిషన్ ఇవ్వనంటున్నారు, నీళ్లు వదలరు, అండ్ మా ఇంటికి కలర్ బాగలేదు, ఫేస్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, ఇవన్నీ ఏమున్నాయి, లిమిటింగ్. ఇది సేల్ అవ్వదు అనేది పెద్ద లిమిటింగ్ బిలీఫ్. ఎందుకు అవ్వదు అనేసి మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ ని రాయండి, పెద్ద లిమిటింగ్ బిలీఫ్స్ వద్దు. పెద్ద లిమిటింగ్ బిలీఫ్స్ వద్దు, మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ ని రాయండి. మైక్రో లిమిటింగ్ బిలీఫ్ మీన్స్ చిన్న లిమిటింగ్ బిలీఫ్స్. ఎందుకు టీం రాదు, నేను 1-1 చేస్తే ఎవరు జాయిన్ అవ్వరు. ఎందుకు జాయిన్ అవ్వరు, బికాస్ ఆఫ్ ఆల్రెడీ 3-4 1-1 చేశాను, వాళ్ళు క్రాస్ క్వశ్చన్ అడిగారు, నెగిటివ్ చేసేసారు, అందుకే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారని అనుకున్నాను, బట్ వాళ్ళు జాయిన్ కాలేదు. అది మీ మైండ్ లో సేవ్ అవుతుంది. అందుకే మేము ఏం చేస్తాం, నేను స్పెషల్ ఏం చేస్తానంటే ఎవ్రీడే నైట్ డీటాక్సిఫికేషన్ చేస్తాను మైండ్ ని. ఎవ్రీడే నైట్ ఏది నాలో లిమిటింగ్ బిలీఫ్ ఉందో ఫాస్ట్ అది తీసేస్తాను, అది లిమిటింగ్ బిలీఫ్స్ ని బయట తీసేస్తాను. ఓకే, ఈ రోజు ఒక డిఫరెంట్ టెక్నిక్ చేద్దాం. రైట్, రాయండి, ఒక 2 minutes టైం ఉంది సార్, 3 minutes టైం ఉంది. లిమిటింగ్ బిలీఫ్స్ రాయండి, ఫాస్ట్. యూసిడి అండ్ ఎవరైనా మాట్లాడండి. వెంకటరమణ సార్, లిమిటింగ్ బిలీఫ్ మైక్రో అండ్ మ్యాక్రో. సార్ తెలుగు ఓకేనా సార్, వెంకటరమణ సార్ తెలుగు ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎవరికో ఏదో ఒక డిసీజ్ ఉంది, ఈ డిసీజ్ క్లియర్ అవ్వదు, మ్యాక్రో లిమిటింగ్ బిలీఫ్, పెద్ద లిమిటింగ్ బిలీఫ్ అది. ఎందుకు ఆ బిలీఫ్ బిల్డ్ అయిందంటే, ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఎల్లలేదు, వాళ్ళు అదే డిసీజ్ తో చనిపోయారు, ఇంకొకరు అదే డిసీజ్ వల్ల లేసెక్ అవ్వట్లేదు. ఇలాంటి రెఫరెన్స్ ఏమి ఇస్తారో అది మ్యాక్రోగా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులు, ఇన్కమ్, నేను ఇన్కమ్ సంపాదించను, ఇది మీ మ్యాక్రో లిమిటింగ్ బిలీఫ్. మైక్రో లిమిటింగ్ బిలీఫ్ ఏంటి, ఎందుకు సంపాదించాను అంటే
చిన్నప్పుడు మా నాన్న ఇంత కష్టపడ్డాడు, వాళ్లే సంపాదించలేదు. అంత పెద్దగా పని చేసి అంత పెద్ద పోస్ట్ లో ఉండే వాళ్ళకి డబ్బులు రాలేదు. ఇంత పెద్ద టీం చేసిన వాళ్ళే ఏమి చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ థింక్ మనీలో ఒక టాపిక్ చెప్పాను, మీన్స్ నా లైఫ్ లో జరిగింది. మా చిన్న ఆయన, మా కజిన్ బ్రదర్ వాళ్ళ గొడవ, వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూ. అప్పుడు నాకు లిమిటింగ్ బిలీఫ్స్ ఏమి ఉండేదంటే, నా చేతుల్లో డబ్బులు ఆగదా. ఇంపార్టెంట్ చెప్తాను, నా దాదాపుగా 3 CR వరకు అర్న్ చేశాను, ఏమి సేవ్ చేయలేదు. అప్పుడు 3 crore అర్న్ చేశాను, ఏమి సేవ్ చేయలేదు. అన్నే అలాగే అది ఒక లిమిటింగ్ బిలీఫ్స్. ఏంటంటే ఇక్కడ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ ఏముందో ఇది ఇక్కడ వరకు ఉంది. లైన్ ఇది చూస్తున్నారు అందరూ, ఇచ్చే హ్యాండ్ లో లైన్. ఈ లైన్ ఇక్కడ వరకు ఉంది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్న ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ లైన్ ఇక్కడ వరకు ఉంది, అది కట్ చేస్తుంది. కత్తిరి ఏమంటారు సార్? కత్తిరి మీన్స్ కట్ చేస్తుంది. కత్తిర, రైట్? కత్తిర లాగా నీ చెయ్యి, నీ దగ్గర డబ్బులు వస్తే ఏమీ ఉండదు అని చెప్పేశారు. నేను నమ్మేశాను, అదే అయింది. బట్ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు అయిందో, 20,000 తీసుకునే మా చిన్నాయన, మా కజిన్ బ్రదర్ మా చిన్నాయనకి ఇస్తున్నారు 20,000. మా వదిన చెప్పింది, ఏమన్నా ఎవరు అక్కడ పెద్దవాళ్ళు వచ్చారు, ఏమన్నా మాకు వచ్చే శాలరీ 35,000, దాంట్లో 20,000 వీళ్ళకి ఇవ్వాలి, మా మామకి ఇవ్వాలి, మా లైఫ్ ఎలా అని అడిగారు. అతనికి ఆ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, కాదమ్మా నీకు పిచ్చి పెట్టిందా, నువ్వు 20,000 ఇస్తున్నావు కదా, అది తింటున్నాడా అతను? చూడు, అక్కడ ఒకటి సైట్ చేశాడు, ఇక్కడ ఒకటి సైట్ చేశాడు. మీకు మొన్న నీ కూతురికి ఏదో బంగారం ఏదో కొన్నారంట, బ్యాంక్ లో ఇంత వేస్తున్నాడు, ఇంత సేవింగ్ చేస్తున్నాడు, ఈ డిపాజిట్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అప్పుడు నాకు మైండ్ ఓపెన్ అయింది. ఓహో, 20,000 లోనే ఇంత చేస్తున్నారంటే నేను 7 lakhs 8 lakhs అర్న్ చేసి ఏం చేస్తున్నాను? లేదు, ఇది రాంగ్, ఇది ఇప్పటి నుంచి అలా చేయకూడదు. ఆ రోజు నుంచి ఇంట్లో డబ్బు స్టార్ట్ అయింది, స్టాక్ అయ్యేకి. రైట్? అప్పుడు వరకు 3 CR అర్న్ చేశాను, ఒక్క ప్రాపర్టీ చేయలేదు. అదైన తర్వాత సైట్స్ పర్చేస్ చేశాను, బంగారం పర్చేస్ చేశాను. మీన్స్ ఇది లిమిటింగ్ బిలీఫ్స్ ని బ్రేక్ చేశాను. ఏమని? నా చేతుల్లో రేఖ ఇలా ఉంది, అది ఇలాగే ఉంటుంది, లైఫ్ టైం ఇలాగే ఉంటుంది అనేది బ్రేక్ ఎలా చేశానంటే, నేను రెఫరెన్స్ ఇచ్చాను. చిన్న అంత తక్కువ తీసుకుని చేస్తున్నారంటే నేను చేయొచ్చు కదా, ఆటోమేటిక్ సేవింగ్ అవ్వదు కదా, నేను ఏదైనా చేయాలి అని ఎప్పుడు థింక్ చేసి డిసైడ్ చేశాను. అప్పటి నుంచే రెఫరెన్స్ ఇచ్చాను. వాళ్ళు చేశారు కదా. ఇంకొకటి మా కజిన్ బ్రదర్, ఇంకొకళ్ళు, వాళ్ళు అర్న్ చేసేది ఎంత? 15,000. వాళ్ళు సైట్ తీసుకున్నారు. ఏంటిది, 15,000 అర్న్ చేసి వాళ్ళు సైట్ తీసుకున్నారా? నేను ఇంత అర్న్ చేసి ఏం చేస్తున్నాను? ఇలాంటి రెఫరెన్స్ ఏమి ఇచ్చానో, ఇప్పటి నుంచి నేను చేయాలని రెఫరెన్స్ ఏమి ఇచ్చానో, ఆ రెఫరెన్స్ నా లైఫ్ లో చేంజెస్ అయింది. చాలా ఇంపార్టెంట్, ఇలాంటి రెఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఐ థింక్ 3 minutes 5 minutes అయిపోయింది. ఇప్పుడు రాయండి. ఒక్కసారి ప్లీజ్ సార్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు కొన్ని మనం టీమ్ కి చెప్తుంటాం, సజెస్ట్ చేస్తుంటాం టీమ్ కి, వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి, వాళ్ళకి అంటే మోటివేషన్ చేసినప్పుడు మనం చెప్తుంటాం. సో కొన్ని సందర్భాలు ఏమంటుందంటే, వాళ్ళ గురించి చెప్పొద్దు, వీళ్ళ గురించి చెప్పొద్దు అంట. యాక్చువల్ గా మన మైండ్ సెట్ కి మనకి రిఫరెన్స్ అనేది చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది. సార్ ఇందాక చెప్తున్నట్టు నాది కూడా సేమ్ సిచ్యువేషన్, నాది కూడా సేమ్ కేసు. సో ఇన్కమ్ వచ్చేది, బట్ సేవింగ్స్ ఉండేది కాదు, చేసేది కాదు. సో ఎప్పుడైతే ఇలాంటి ఒక సెషన్ కి ఇప్పుడు మనం ఎవరైతే వింటున్నారో అదృష్టవంతులు 499 వింటున్నారు, బట్ నేను 25,000 ఖర్చు పెట్టి హిందీలో విన్నాను, సగం ముక్కలు అర్థమయ్యి, పూర్తిగా అర్థం లేదు. సో ఆ రోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు ఒక 5 ఇల్లు తీసుకోవడం జరిగింది, గోల్డ్ తీసుకోవడం జరిగింది, కార్లు తీసుకోవడం జరిగింది, ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇది నమ్మితే నిజం, నమ్మకపోయినా నిజమే, బట్ మీరు నమ్మట్లేదు అంతే. సో ఇక్కడ బిలీవ్ సిస్టమ్ అనేది మనం ప్రజెంట్ చేయాలి. ఎంత డబ్బులు వచ్చే కాదు, ఎంత సేవ్ చేసామంది. మా ఇంటి దగ్గరలోనే గాజోక్ లో ఉండేవాళ్ళు, ఆర్టీసీలో వర్క్ చేసేవారు. ఆయన శాలరీ అప్రాక్సిమేట్లీ 18,000 19,000. సో ఆయన 2 ఇల్లు తీసుకున్నాడు, మంచిగా పిల్లలు మ్యారేజ్ చేశాడు. సార్ మ్యూట్ అయింది, సార్ మ్యూట్ అయింది, మీన్స్ స్ట్రక్ అయింది.
ఎస్, ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. వస్తే మాట్లాడతారు, కంటిన్యూ. ఎస్, ఇప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే లిమిటింగ్ బిలీఫ్స్ ని, మైక్రో లిమిటింగ్ బిలీఫ్స్ రాసిన తర్వాత దానికి అపోజిట్ ఏంటి ఆ రెఫరెన్స్ రాయండి. ఫాస్ట్ రాయండి, ఫాస్ట్ రాయండి, ఫాస్ట్ రాయండి. ఇప్పుడు రెఫరెన్స్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ టీం రాదు, నేను అచీవ్ అవ్వను, నేను సక్సెస్ అవ్వను, నా దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు నేను ఎర్న్ చేయను, నా హెల్త్ అలా, నా రిలేషన్షిప్ అలా అనేసి రాసి అదానికి ఎందుకు అలా అనేసి రెఫరెన్స్ ఇచ్చారు. అందుకిలా, ఇందుకిలా, అలా, అప్పుడు అయింది కదా అందుకని. ఇప్పుడు మీరు ఏం రాయాలంటే ఒక 3 minutes టైంలో ఇప్పుడు ఏం రాయాలంటే మీరు నేను అచీవ్ అవుతాను. హెయిర్ స్టైల్ ఉందో ఏది ఉందో అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఓనా, మీరు ఎవరినో చూసి నేర్చుకుంటుంది అది. ఎవరిదో మీ మైండ్ లో వచ్చింది, అదే మీరు చేస్తుండేది. ఎవరి గురించో చెప్పారు, చూడు వాళ్ళు ఐఎస్ చదివారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోయారు అని ఎవరినో ఎగ్జాంపుల్ చెప్పారు, నేను అవ్వాలి అనేసి చేశారు. సార్ హోస్ట్ ఎవరి దగ్గర ఉంది? ప్లీజ్ రంజిత్ సార్ కి హోస్ట్ ఇవ్వండి. ఐ థింక్ అది సార్ హోస్ట్ ఎవరి దగ్గర ఉంది సార్? ಮಂಜುನಾಥ್ ಯಾವಾಗಲ್ ಸರ್? ಓಕೆ ಓಕೆ ಮಂಜುನಾಥ್ ಸರ್, ಇದು ರಂಜಿತ್ ಸರ್ಗೆ ಹೋಸ್ಟ್ ಕೊಡಿ ಸರ್. ರಂಜಿತ್ VTA ರಂಜಿತ್ ಕುಮಾರ್ DUCDN. ఐదుగురు కౌన్సిలింగ్ ని ప్లాన్ చేద్దాం. ఒక 2 minutes. ఆల్రెడీ మెసేజ్ పెట్టారు కొంతమంది, వాళ్ళని అన్మ్యూట్ చేస్తాం. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ లాక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ లాక్ అయిపోయింది, ఇది ప్యాటర్న్ లాక్ ఉంది. ఎలా ట్రై చేసినా గానీ ఓపెన్ అవ్వదు. ఎలా చేయాలో అలా చేస్తేనే ఓపెన్ అవుతుంది. అంటే ఇది టెక్నిక్స్ ఏమున్నాయో, ఈ టెక్నిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలా చేస్తే రిమూవ్ అవ్వదు, ఇలాంటి టెక్నిక్స్ సైంటిఫికలీ ప్రూవన్ టెక్నిక్స్ ఇవి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి వాడే టెక్నిక్స్ ఇవి. ఎస్ లలిత మేడం, ఛాన్స్ ఇస్తాం మేడం. ఓకే, మీరు నెక్స్ట్ మెసేజ్ చేయండి ఛాన్స్ ఇచ్చేటప్పుడు అందరికి. ఓకే, 5 people 2 minutes and 10 minutes. 10 minutes లో మేము కంప్లీట్ చేసేద్దాం. ఇది కౌన్సిలింగ్. ఓకే, కంప్లీట్ అయిందా? ఫస్ట్ ఓకే, ట్రై చేస్తాం. ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, అదైన తర్వాత ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కంప్లీట్ అయితే అందరూ ఒక థమ్ చూపియండి. రాసాము, డన్ చేసేసాము, రాసేసాము. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చేయండి అందరు హ్యాండ్ ఇలా రాస్తే ఇలా పెట్టండి. మీరు ఇక్కడ ఇలా చేయకపోతే ఇంకా ఫీల్డ్ లో ఇంకేం చేస్తారు మీరు? యాక్టివ్ గా ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి, డెడికేటెడ్ గా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ మైండ్ ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఇలా కూర్చున్నారంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నా గానీ ఒక 5-10 సెకండ్ లో మీ హ్యాపీనెస్ అంతా మాయమైపోతుంది, వరీ వచ్చేస్తుంది. అంటే చెప్పారంటే పేరు పెట్టుకుని ఇక్కడ 800+ పీపుల్స్ ఏం అటెండ్ అవుతారు, అందరికీ చెప్పారంటే అది మీకే చెప్పామని మీరు తీసుకోవాలి. అది సార్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే పాజిటివ్ నాకు, నెగిటివ్ ఇంకెవరికి అనుకుంటారు సార్. అదొక ప్రాబ్లం అయిపోయింది. యాక్టివ్ ఉండమన్నా కూడా కొంతమంది యాక్టివ్ ఉన్నాను, ఇంకా మిగతా వాళ్ళు యాక్టివ్ ఉండడానికి కష్టం అవుతుంది. సో సార్ చెప్తున్న అర్థం చేసుకోండి. యాక్టివ్ ఉంటేనే ఫీల్డ్ లో మనం వర్క్ చేయగలం. ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంటే అక్కడ కూడా ఇన్యాక్టివ్ ఉంటాం. హ్యాండ్ రైజ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అంటే కొద్దిగా ఆలోచించవలసిన విషయం అది. మాకెవరు మేము చూసే అవసరం లేదు, మీరు చూసుకుంటున్నారు కదా, అది ఇంపార్టెంట్. మీరు ఒక్కటి క్లారిటీ అవ్వండి. మీ టీంలో
మీతో మాట్లాడే వాళ్ళు చాలా డల్ గా రెస్పాన్స్ ఇవ్వకుండా నెగిటివ్ గా ఉండేవాళ్ళు మీకు దొరికితే హ్యాపీనా? నో నో మళ్ళీ మీరు అలాగే ఉన్నారు కదా, ఇంకేమి. మీరు చేంజ్ అయితే మీకు దొరికే వాళ్ళు చేంజ్ దొరుకుతారు. ఈ ఓపెన్ స్మైల్ కష్టం అయిపోతుంది సార్, అంత ఆర్టిఫిషియల్ స్మైల్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ పీపుల్ వస్తారు అప్పుడు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. రైట్ రైట్ రైట్. ఐ థింక్ అందరు రాశారు అనుకుంటా. ఇంకొక టైం రాస్తే చూపియండి, థమ్ చూపియండి. పెట్టు. అక్కడే ఇక్కడ వరకు వద్దు, అక్కడే చూపండి. బయట వచ్చేస్తుంది సార్, ఫోన్ నుంచి బయట వచ్చేస్తుంది అండ్ అలా చూపిస్తున్నారు. రైట్, ఓకే, ఎస్. ఇప్పుడు మేము ఒక దానికి ఎంట్రీ అవుదాం. స్క్రీన్ షేర్ అయిందా సార్? సార్ కనిపిస్తుందా? ఈ సైజ్ ఏముంది ఇక్కడ, అది మీరు అవుతారు ఇప్పుడు, మీరు అవ్వాలి. ఇంత చిన్న సైజ్ మీరు అవ్వాలి మెడిటేషన్ లో. ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఈ చిన్న సైజ్ ఏముందో ఆ చిన్న సైజ్ మీరు అవ్వాలి. ఎందుకంటే ఈ మెడిటేషన్